అల్ఫా ఒమేగా కుమారగూడెం సంఘస్థులందరూ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. వాక్యంలోనికి వెళ్ళక ముందు మీ అందరికీ ఒక ప్రశ్న. ఈస్టర్ పండుగ మనం జరుపుకున్నాం. ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ప్రశ్న ఏంటంటే, పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత వెంటనే ప్రభు ఆరోహణమయ్యాడా లేదా చెప్పండి. పునరుద్ధానుడై మరణమును గెలిచి తిరిగి లేచిన ప్రభు వెంటనే ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడా లేదా? వెళ్ళిపోయాడు. ఆరోహణం వెంటనే. ఓకే, సరే. కొంతమంది అయితే ఏం చెప్తే ఏమంటాడో అని మీరు చెప్తలేరు. వాక్యంలో మనం ఆలోచన చేసినట్లయితే గుడ్ ఫ్రైడే రోజు, శుభ శుక్రవారం రోజున ప్రభుని సిలువకి అప్పగించి ఆయన్ని ఘోరంగా కొట్టి గుడ్ ఫ్రైడే రోజు ప్రభు సిలువలో మరణించి ఆదివారం పునరుద్ధాన పండుగ, ఈస్టర్ పండుగ నాడు సమాధి ముందున్నటువంటి రాయి దొర్లించబడింది. ఇది మనందరూ తెలిసింది. మనం చిన్నప్పటి నుంచి కూడా కరుణామయుడు అనే సినిమా, యేసుప్రభు జీవిత చరిత్ర సినిమాలు ఇవన్నీ చూసినటువంటి మనము శుక్రవారం అయిపోయిన తర్వాత ఆదివారం ప్రభు ఈస్టర్ పండుగ రోజు తిరిగి లేచిన వెంటనే ఆరోహణమై వెళ్ళిపోయాడని మనం అనుకుంటున్నారు కూడా కొంతమంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, పునరుద్ధానుడు అవగానే ప్రభు ఆరోహణం అవ్వలేదు. పునరుద్ధానుడై లేచిన తర్వాత పునరుద్ధానానికి ఆరోహణానికి మధ్యలో 40 రోజులు ప్రభు భూమి మీద జీవించినట్లుగా, బ్రతికినట్లుగా, అనేకులకు తనను తాను కనుగొచ్చుకున్నట్లుగా బైబిల్లో రాయబడి ఉన్నది. హల్లెలూయా. వాక్యం చదువుతున్నప్పుడు మనకు వచ్చే ప్రతి ప్రశ్నకు జవాబు కూడా ఇదే వాక్యంలో ఉంటుంది. ఏంటండి? వాక్యం చదువుతున్నప్పుడు మనకి ఏమైనా ప్రశ్నలు వస్తే ఆ ప్రశ్నలకు జవాబు ఇదే వాక్యంలో ఉంటుంది. చూడండి, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను అని రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఈ మాటకు అర్థం ఏంటంటే, పునరుద్ధానుడు అయిపోయిన తర్వాత ప్రభు ఇంకా 40 దినములు ఈ భూమి మీద జీవించినట్లు కనబడుతూ ఉన్నారు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు వాక్యం వినాలి. 33.5 సంవత్సరాలు ప్రభు యొక్క వయస్సు, జీవితం. 30 నుంచి పరిచయం స్టార్ట్ చేసిండు, 3.5 సంవత్సరాలు అయిపోయాయి. ప్రభు జీవితం, భౌతికపరమైనటువంటి జీవితం 33.5 సంవత్సరాలు. ఈ 33.5 సంవత్సరాలు కూడా ప్రభు శారీరకంగానే, భౌతికంగానే, అంటే రక్త మాంసాలతో కూడినటువంటి శరీరంలోనే ప్రభు నడిచినట్లుగా, అద్భుతాలు చేసినట్టుగా, ఆశ్చర్యకార్యాలు చేసినట్లుగా బైబిల్లో రాయబడి ఉన్నది. ఈ 40 దినములు మాత్రం ప్రత్యేకమైనవి. ఎందుకు ప్రత్యేకమైనవి అంటే, ఈ 40 దినాలలో ప్రభు 2 అవతారాలు మనం చూస్తున్నాం. కొంతమందికి భౌతికంగా కనబడ్డాడు, కొంతమందికి ఆత్మ రూపంలో కనబడ్డాడు. 2 రూపాలలో ప్రభు పనిచేసినట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. ఈరోజు వాక్యంలో ప్రభువుని చూచినటువంటి 3 గుంపులు. ఈ 3 గుంపులలో మీరే గుంపులో ఉన్నారో వాక్యం అయిపోయే వరకు మీరే నిర్ణయించుకోవచ్చు. నంబర్ 1, ప్రభువుని చూచి నమ్మిన గుంపు. హల్లెలూయా. ఏ గుంపు ఇది? ప్రభువుని ఈ కనులతో చూచి నమ్మిన గుంపు. 2వ గుంపు, ప్రభువుని చూడకుండానే నమ్మినటువంటి గుంపు. 2వ గుంపు. ఓకే. 3వ గుంపు, ప్రభువుని చూచి కూడా నమ్మనటువంటి గుంపు. ఓకేనా? 3 గుంపు. మొదటి గుంపు ఏంటి? ప్రభువుని చూచి నమ్మిన గుంపు. రెండో గుంపు ఏంటి?
చూడకుండానే నమ్మిన గుంపు. మూడో గుంపు ఏంటి? చూచి కూడా నమ్మనటువంటి గుంపు. రైట్, 3 గుంపులను మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. అధ్యాయము యోహాను సువార్త 20వ అధ్యాయము యోహాను సువార్త 19 నుండి చదువుతున్నాను. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పెను. ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభుని చూచి సంతోషించి, అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అనే మాట మనకు ఇక్కడ కనబడుతుంది. ఆదివారం ఉదయం అంతా కూడా పునరుద్ధాన పండుగ గురించి మనం ధ్యానం చేసుకున్నాం. అయితే ఆ ఆదివారం సాయంకాలం యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి అని రాయబడి ఉన్నది. జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి ఒక గది అనుకోండి, దీనికి 2 తలుపులు ఉన్నాయి, ఇటొక ద్వారం అటొక ద్వారం. కిటికీలు తలుపులు అన్నీ మూసేసి శిష్యులు ఆ గదిలో ఉన్నారు. వారు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు చెప్పాలి? ఎందుకు భయపడుతున్నారు చెప్పండి అమ్మా. శిష్యులు దీనికి భయపడ్డారు. ఆమె రాస్తున్నారు కదా. అది యేసు ప్రభుని చంపేసిండ్రు, 3 రోజులైంది, నెక్స్ట్ మమ్మల్ని చంపుతారని చెప్పి వీళ్ళందరూ గదిలో పోయి తలుపులు పెట్టుకున్నారు. తలుపులు పెట్టుకునేసరికి మళ్ళా మీకు ప్రశ్న, భౌతిక శరీరంలో ఉన్నప్పుడు తలుపు కొడితే తలుపు తీస్తారు అంటే ఎవరైనా తలుపు కొడితే, ఇప్పుడు తలుపులన్నీ వేస్తున్నాయి, ఆ గది మధ్యలోనికి ప్రభు దిగాడంట. హల్లెలూయా. శరీరానుసారుడు దిగుతారా, ఆత్మానుసారుడు మధ్యలో దిగుతారా చెప్పండి? తలుపులు బిగించున్నాయి, మధ్యలోనే దిగాడంటే ప్రభు ఆత్మస్వరూపి దిగాడు. శిష్యులతో పలికిన మొట్టమొదటి మాట, మీకు సమాధానము కలుగును గాక. హల్లెలూయా. ప్రభు పునరుద్ధరణైన తర్వాత శిష్యులతో మాట్లాడిన మొదటి మాట, మీకు సమాధానం కలుగును గాక. ఎందుకు సమాధానం కలుగును గాక అంటే భయంతో వణుకుతున్నారు. అలజడి ఉన్నది, హృదయంలో అలజడి ఉన్నది. ఆ అలజడి రాక ప్రభు అన్నాడు, మీకు సమాధానం కలుగును గాక. అంత మాత్రం కాదు, ఆయన తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభుని చూచి సంతోషించేది. గమనించండి, చేతులు ప్రక్కను శిష్యులకు చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రభు అంటే వాళ్ళకి తెలియదా? ప్రభు రూపం వారికి తెలియదా? ప్రభు స్వరం వారికి తెలియదా? మీ పిల్లల స్వరం మీకు తెలుసా తెలియదా? మీ పిల్లలను చూడకపోయినా దూరం నుండి వారు అమ్మ నాన్న అని కొడితే మనకు తెలియదా? మన కొడుకు ఏమైందో వాడు అరుస్తుంది. 3.5 సంవత్సరాలు ప్రభుతో తిరిగారు, ప్రభుని గుర్తుపట్టి ఉంటారు. ప్రభు స్వరం ఎట్లా ఉంటుందో తెలుసు. బైబిల్ సెలవిస్తుంది, గొర్రెలు కాపరి స్వరాన్ని గుర్తుపడతాయంట. హల్లెలూయా. ఎవరి స్వరాన్ని గుర్తుపడతాయి? కాపరి స్వరాన్ని గుర్తుపడతాయి. ఇంకెవరి స్వరాన్ని గుర్తుపడతాయి? అప్పుడప్పుడు నేను ఇక్కడికి వచ్చి పోతుంటే ఈ పరీక్ష చేస్తూ ఉంటాను. గొర్రెల ముందు పోతూ ఉంటే ఆ కాపరి వినట్టే నేను కూడా వదుతా అర్థం దింపి, నేను ఎంతోనైనా అవి నన్ను పట్టించుకో. ఆ కాపరి ఒక్క అరుపు అరవగానే మొత్తం లైన్లోకి వచ్చేస్తాయి. మళ్ళీ ఏంటది చెప్పండి, ఏంటది? గొర్రెలు కాపరి స్వరాన్ని వింటాయి. హల్లెలూయా. కాపరి స్వరాన్ని వింటాయి, వేరే వాళ్ళ స్వరాలు వినవచ్చు. మరి వీళ్ళకి ఎందుకు
ప్రభు ఇక్కడ దిగి వచ్చి చేతులను గాయాలను చూపిస్తున్నాడు, ప్రక్కను చూపిస్తున్నాడు. ప్రక్కలో ఏముంది? పక్కలో ఏముందమ్మా? ప్రభు చనిపోయిందా లేదా అని ఒక సైనికుడు వచ్చి ప్రక్కలో బలంతో పొడుస్తాడు. పొడవగానే కొంచెమే రక్తం వచ్చి నీరు వచ్చింది ప్రభు దేహం నుండి. నిర్ధారించుకుంటారు అప్పటికే ప్రభు చచ్చిపోయిందని. కానీ అదే ఇటు పక్కన ఒక దొంగ, ఇటు పక్కన ఒక దొంగని ఏం చేశారు చెప్పండి? ఇటు పక్కన ఒక దొంగ, ఇటు పక్క దొంగని ఏం చేశారు? శిలువలో ఎంతమంది ఉన్నారు? ముగ్గురు. వెరీ గుడ్. మధ్యలో యేసుప్రభు. ఇటో దొంగ, ఇటో దొంగ. శిలువ శిక్షలో మరణించారా లేదా అని చూస్తారు వాళ్ళు. ఈ దొంగ దగ్గర వచ్చింది, ఇంకా వేలాడుతున్నాడు, ప్రాణం ఉంది. ప్రాణం ఉన్నప్పుడు ఏం చేస్తారు తెలిసేది? శిలువలో ఉండగానే ఈ మోకాళ్ళ దగ్గర 2 మోకాళ్ళను నరికేస్తారు. ఇంకా కొరకు ప్రాణం ఉన్నా, ప్రాణంతో ఉన్నా కూడా ఈ కాలు నరికేస్తారు. ఆయన కాలు నరికేసారు, ఈయన కాలు నరికేసారు. యేసుప్రభు కాలు నరుకుదామని వచ్చినప్పుడు అప్పటికే ఆయన చనిపోయాడు. కానీ చనిపోయాడో లేదో తెలుసుకుందామని ప్రక్కలో బల్లెపు పూటను పొడుస్తారు. శిష్యుల దగ్గరకు వచ్చి మీకు సమాధానం కలవడం కాపాడు. ప్రభు తన దెబ్బలను, తన చేతులను ప్రక్కన చూపిస్తారు. చూపించినప్పుడు అప్పుడు వాళ్ళు నమ్ముతారు. అంటే ఇదే గుంపు చెప్పండి, చూస్తే కానీ నమ్మని గుంపు ఇది గుంపు. ఇది మొదటి గుంపు. నెక్స్ట్ గుంపు 24. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాడు కనుక తక్కిన శిష్యులు మేము ప్రభుని చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ఇది ఎన్నో గుంపు? రెండో గుంపు. చూస్తే కానీ నేను నమ్మను. చూస్తే కానీ ఏం చూస్తే? గాయాలను చూస్తే కానీ, గాయములలో వేలు పెట్టి చూస్తా ప్రభు నిజంగా లేచాడా లేవలేదా. ఎందుకు దిగుమానపడిన తోమ ఈ మాటలు మాట్లాడాడంటే ప్రభు దిగొచ్చిన ఆ గదిలో తోమ లేడు, మిగతా శిష్యులు ఉన్నారు, తోమ లేడు. ఈ మిగతా శిష్యులు వెళ్ళి తోమతో చెప్తారయ్యా ఇగో ప్రభు దిగొచ్చాడు, ప్రభు పునరుద్ధారణ అయ్యాడు, నేను నమ్మను, ఆయన గాయాలలో వేలు పెడితే కానీ నేను నమ్మను అని తోమ అంటాడు. గాయాలలో వేలు పెడితే కానీ నేను నమ్మను, చూస్తే కానీ నేను నమ్మను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునగాక అనెను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. మీ అందరికీ ప్రశ్న ఏంటా ప్రశ్న అంటే, శిష్యులున్న గదిలో తోమ లేడు. ఫస్ట్ టైం శిష్యులు మాత్రమే ప్రభుని చూచారు. ఇప్పుడు శిష్యులు బయటికి వెళ్ళి తోమాను కలుసుకుంటారు, తోమాకు జరిగిందంతా చెప్తారు. అప్పుడు తోమ ఏమన్నాడు? తోమ ఏమన్నాడు? తోమ ఏమన్నాడమ్మా? గాయాలలో వేలు పెడితే కానీ నమ్మడానికి ఇంత ఘోరంగా ఉన్నారేంటి మీరు? తోమ అన్నాడా లేదా? ఎవరితో అన్నాడు? శిష్యుతో అన్నాడు.
ఈసారి ఈ గదిలో శిష్యులతో పాటు తోమా ఉంటే ప్రభు దిగి వస్తాడు గదిలో మళ్ళా. ఇప్పుడు ప్రభు లేడు కదా, ప్రభుకి ఎట్లా తెలిసిందంటే ఆయన ఆత్మ రూపి అయి ఉన్నాడు. హల్లెలూయా. తోమాను చూడగానే తోమాను అంటాడయ్యా, నువ్వు గాయాలలో వేలు పెడితే కానీ నమ్ముదరా అని చెప్పి తోమా చెయ్యి తీసుకొని ప్రభు గాయంలో పెట్టుకుంటాడు. ఆ గాయంలో పెట్టినప్పుడు ప్రభు అంటాడయ్యా, చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. అనేకులు చూసి నమ్మారు, చూడక నమ్మినవాడు ధన్యుడు. ప్రభువు కలిగినటువంటి గాయములలో ప్రథమ గాయములు ప్రభువు కలిగినటువంటి గాయములలో 2 చేతులలో మేకులు. అరుణామాయుడు సినిమాలో, యేసుప్రభు చరిత్ర సినిమాలలో మనం చూపించేదంటే ఇక్కడ మేకు కొట్టినట్టు చూపిస్తారు. కానీ వాస్తవంగా చరిత్ర గమనిస్తే ప్రభువు మేకు కొట్టింది ఇక్కడ కాదు, ఇక్కడ ఈ నరములను చీల్చుకుంటూ, ఎముకను చీల్చుకుంటూ ఆ మ్రానులోనికి మేకు దింపబడింది. సేమ్ లెఫ్ట్ కూడా ఇంత నరములను చీల్చుకుంటూ, ఎముకను చీల్చుకుంటూ మ్రానులోనికి ఆ చెయ్యి, ఆ మేకు దించబడింది. ప్రక్కలలో వాళ్ళు మరొక ప్రశ్న మీ అందరికీ. ఇక్కడ ఒక రంధ్రం ఉన్నప్పుడు, ఇక్కడ ఒక రంధ్రం ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి రక్త ప్రసరణ ఎట్లా జరుగుతుంది చెప్పండి? ఇక్కడ ఒక రంధ్రం ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ రక్త ప్రసరణ ఎట్లా జరుగుతుంది? జరగాలి కదా. మన ప్రభువుకి ఎట్లా జరిగింది అని అంటే మరలా ఆయన ఆత్మరూపి. హల్లెలూయా. శరీర రూపి, ఆత్మరూపి, 2. 3.5 సంవత్సరాలు శరీర రూపి. ఇప్పుడు ఈ 40 రోజులు ఆత్మరూపి, శరీర రూపి. ఆత్మరూపకంగా కనబడాల్సిన వారికి ఆత్మరూపకంగా కనబడుతున్నాడు. శరీర రూపకంగా కనబడాల్సిన వారికి శరీర రూపకంగా కనబడుతున్నాడు. తోమాతో ప్రభు పలికినటువంటి మాట, చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. నెక్స్ట్ మనం చూసినట్లయితే 21లో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. అదేంటంటే అటు తర్వాత యేసు తిబేరియా సముద్రమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేమనగా, సీమోను పేతురు, దిదుమనబడిన తోమయు, గలిలయలోని కానాను ఊరివాడకు నతనీయులు, జబదయి కుమారులను ఆయన శిష్యులలో మరిద్దరును కూడి ఉండేది. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమన్నది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ప్రభు పునరుద్ధరణ అయిపోయిన తర్వాత ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు సేవ, ప్రార్థన అంతా మర్చిపోయి పేదలు ఏమంటాడు, నేను చేపలు పట్టడానికి పోతున్నాను అనగానే, నువ్వు చేపలు పట్టడానికి పోతే మేము కూడా చేపలు పట్టడానికి వస్తాం. ఇప్పుడు అయిపోయింది, 3.5 సంవత్సరాలు నడిచింది. సేవకి అన్న వదిలేసి చేపలు పట్టడానికి పోతున్నాడు. అందరినీ చేపలు పట్టి పేతురు, తోమా, మేము అందరినీ సేవ వదిలేసింది. రాత్రి అంతా ఇప్పుడు వలలేసింది. పేతురు వీళ్ళందరూ ఎవరు? శిష్యులు కాదు. అంతకుముందు ఎవరు వాళ్ళు? జాలర్లు. మనం ఏమంటాం? బెస్తోళ్ళ అంటాం. జాలర్లు. ఇప్పుడు ఇదివరకు జాలర్లుగా ఉన్నటువంటి వారికి ఎప్పుడు ఎక్కడ చేపలు పడితే తెలియదా? తెలుసు కదా. రాత్రి అంతా శ్రమ పడ్డారు, ఏమీ లేదు, 0. సూర్యోదయం అవుచుండగా యేసు ధరణి నిలిచెను. అయితే ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు. చూసి కూడా గుర్తుపట్టని పరిస్థితిలో ఉన్నారు శిష్యులు. యేసుని చూసి గుర్తుపట్టలేదంట.
మరి ఎందుకు గుర్తుపట్టలేదు? చెప్పండి, ఎందుకు గుర్తుపట్టలేదు? 300 సంవత్సరాలు ఒక వ్యక్తితో ప్రయాణం చేస్తే ఆ వ్యక్తి మనకు గుర్తుంటాడా? గుర్తుంటాడు. మరి గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పింది. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కను వల వేడి మీకు దొరుకునని చెప్పిన కనుక వారాలకు వేయక చేపలు విస్తారముగా పడినందున వలలు ఆగలేకపోయేవి. హల్లెలూయా. మరి రాత్రి అంతా వల వేసిండు కదా. మళ్ళీ ఒక ప్రశ్న మీ అందరికి, పొద్దున్న చేపలు రాత్రి ఎక్కడ మాయమైంది? పొద్దున చేపలు పడ్డాయి, రాత్రి ఎందుకు పడలే? వలలేదో చిక్కలే చేపలు. ప్రభు కుడి పక్కన వేయండి వల అనే వరకు కూడా వారు వేయలేదు. శ్రమ పడుతూనే ఉన్నారు. 2 అర్థాలు చెప్తాను మీకు. ప్రభు లేకపోతే మన జీవితం సున్నా. ప్రభు లేకపోతే నీ జీవితం, నా జీవితం సున్నా, అంటే 0. సున్నాకు విలువ ఉందా? నువ్వెన్ని సున్నాలను పెట్టు, సున్నాకు విలువ ఉండదు. ఆ సున్నాల ముందు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పెడితే ఇప్పుడు సున్నాలన్నిటికీ ఏమొచ్చిందమ్మా? విలువ వచ్చింది. వాల్యూ. ఎస్, వాల్యూ, విలువ వచ్చింది. మేము చిన్నగా ఉన్నప్పుడు, అప్పట్లో టీవీలు లేవు. వెంకటాద్రి నగర్లో మేము అద్దెంట్లో ఉన్నప్పుడు గల్లీ మొత్తానికి ఒకటే అంకుల్ ఇంట్లో టీవీ ఉండేది. ఒక్కరింట్లోనే. ఈ క్రికెట్ మ్యాచ్లకి అప్పుడు IPL ఇవన్నీ లేవు, కానీ క్రికెట్ వచ్చినప్పుడు, వరల్డ్ కప్ వచ్చినప్పుడు ఇట్లా మీలాగా ఈ బాబులాగా చిన్న పిల్లలు 30-40 మంది అంకుల్ లోపల ఉన్న టీవీని బయటకు తీసుకొచ్చి ఇట్లాంటి సౌండ్ బాక్స్ మీద టీవీ పెట్టి పాపం ఆయనే కనెక్షన్లు పెట్టుకొని పిల్లలు చూస్తారని ఇంటి బయట సాయంకాలం ఇట్లా పెట్టుకొని అక్కడ కూర్చునేది. అలా కూర్చున్నప్పుడు టీవీలలో ఒక ఓవర్కి మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, తలకాయ నొప్పి వస్తే మిక్స్ రాసుకోండి, జనమామ రాసుకోండి, నెత్తికి ఈ షాంపూ పెట్టుకోండి, ఆ షాంపూ పెట్టుకొని వస్తాయి కదా. టీవీలో ఒక పెన్ను ఉంటుంది చూడు, పెన్నుకు సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. అడ్వర్టైజ్మెంట్ కూడా ఎంత తెలివిగా తీసిందంటే, జాగ్రత్త వినండి. పెద్ద కొడుకు ఉంటాడు, చిన్న కొడుకు ఉంటాడు ఇంట్లో. తండ్రి హాస్పిటల్లో మరణ పడక మీద ఉంటాడు. జాగ్రత్త వినండి. పెద్ద కొడుకు చిన్న కొడుకు తెలియకుండా మెల్లగా తండ్రిని పరామర్శిద్దామని వస్తాడు. రైట్, వచ్చి తండ్రి చెక్ బుక్ పట్టుకొని వస్తాడు. ఇట్లా చెక్ బుక్ ఉండదు తండ్రి చెక్ బుక్ పట్టుకొచ్చి ఇంటికానే అన్ని సున్నాలు పెట్టుకొని వస్తాడు. ఓకేనా? జాగ్రత్త వినప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ అర్థమైంది, అందులో మెసేజ్ అర్థమైంది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎన్ని సున్నాలు కావాలో అన్ని సున్నాలు చెక్ మీద పెడతాడు. వాళ్ళ నాన్నతోని మెల్లగా మాట్లాడి, నాన్న ఇక్కడ సంతకం పెడతాడు. అది కూడా బాగా ఉంది. సున్నాలన్నిటికీ ముందు వాళ్ళ నాన్నతోని 1 ఏంటిది 1 అనే ఆ నంబర్ రాపిస్తాడు. ఇట్లా వాళ్ళ నాన్నకు సోయలేదు పాపం, ఈయననే వాళ్ళ నాన్న చేయబడుకొని ఆస్తి అంతా రాసుకుందామని 1 అని పెడతాడు. అన్ని సున్నాలు ముందు 1 అని పెడతాడు. 1 అని పెట్టగానే అమ్మ అని నాన్న పడేస్తాడు. పడేసి బయటికి రాగానే బయట నుండి టక్కు మనకు ఈగ పడుతుంది. ఈగలో దోమలు దేని మీద ఆ 1 అని రాసిన దాని మీద ఈగ పడుతుంది. ఈగలో దోమలో పడగానే వీడు చూసి దాన్ని గమనం చేయకుండా ఇట్లా వినదాన్ని. ఇట్లా అనగానే 1 అనే అక్షరం పోతుంది. ఇప్పుడు ఏమున్నాయమ్మా? అన్ని సున్నాలే ఉన్నాయి. ఇప్పుడు 1 లేదు, 1 పోయింది, అన్ని సున్నాలే ఉన్నాయి. చెక్ చెల్లుతుందా చెల్లదా? చెప్పండి. చెక్ చెల్లుతుందా చెల్లదా? చెల్లదు. వాడు ఏడుచుకుంటా ఉంటాడు. ఆ అడ్వర్టైజ్మెంట్ అర్థం ఏంటంటే, ఇలాంటి పెన్నులు వాడకండి, మేమిచ్చే రెనాల్డ్స్ పెన్ను వాడకండి. అది వాడు చెప్పేది. అంటే అడ్వర్టైజ్మెంట్ అంటే చూడండి, ఒక వ్యక్తిని
టీవీ చూసే మిమ్మల్ని ఎట్లా ఆకర్షిస్తాయో అవి. అడ్వర్టైజ్మెంట్ అంటే వాళ్ళ పెన్ను గురించి వాడు చెప్పుకుంటున్నాడు, దానికి అంతా తీసిన వాడు ఎంత. అప్పుడు మనం ఏమనుకుంటా, అరే మనం కూడా ఈ పెన్ కాదు ఈ పెన్ వాడాలా అని అందరం పోయి షాపు పోయి కొనుక్కుంటాం. అంతే కదా, రైతులు ఉన్న మీతో కూడా అంతే. మంచి విత్తనాలు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, తెచ్చుకుంటారు. ఆ విత్తనాలు మీరు పెట్టిండ్రు, ఇదివరకు అంటే బస్తా 2 బస్తాలు ఎక్కువ పెరిగింది. మళ్ళీ మీరు ఈ విత్తనం తీసుకుంటారా వేరే తీసుకుంటారా? ఇదే తీసుకుంటారు. ఎందుకు? ఇది ఆల్రెడీ మీరు వేసిండ్రు, ఓ పంటను చూచిండ్రు, చాలా అద్భుతమైన పంట చేతికి వచ్చిన అదే. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు మనతో లేకపోతే మనము సున్నా. రాత్రంతా కష్టపడ్డాడు, ఒక్కటంటే ఒక్క చేప కూడా పడలేదు. కానీ ఎప్పుడైతే ప్రభు వచ్చి కుడి పక్షాన వేయండి అన్నారో, కుడి పక్షాన వేయగానే ఏమని రాయబడిన చూడండి, విస్తారముగా చేపలు పడినందున వారు వలను లాగలేకపోయింది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దూకాను. ప్రభు లేకపోయేసరికి వస్త్రహీనుడు అంటే ప్రభు లేకపోతే మన జీవితం ఒక సిగ్గుమయమైనటువంటి జీవితం అయిపోతుంది. ప్రభు లేకపోతే దిక్కుమాలిన జీవితం అట్లా అయిపోతుంది మనకి. ప్రభు లేకపోతే మన వాల్యూ సున్నా. నెక్స్ట్ చూడండి, దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యుడు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చింది. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెలు కనబడెను. యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండనే వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 183 గొప్ప చేపలతో నిండి ఉండేది. హల్లెలూయా. ఎన్ని చేపలు పడ్డాయి? 183 చేపలు పడ్డాయి. చేపల మార్కెట్లో కూడా అన్ని చేపలు ఉండవు. 183 చేపలు పడ్డాయి. ప్రభు అంటున్నాడు, ఆ చేపలను తీసుకొని రండి. చేపలు అంత విస్తారంగా పడినను వల మిగలలేదు. యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడమనే శిష్యులలో ఎవడునూ ఆయన అడగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెలు తీసుకొని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. హల్లెలూయా. పునరుద్ధరణ తర్వాత ఇది 3వసారి శిష్యులకు కనబడడం. 3వసారి అయినా కూడా చేపలు పట్టే వరకు అది ప్రభు అని వారు గుర్తించలేదు. ఎప్పుడైతే చేపలు పడ్డాయో అంటే ఫలమును చూచారో, ఎప్పుడైతే ఫలమును చూచారో ఇది ప్రభుది అని నమ్మారు. హల్లెలూయా. ఈ 40 దినములు మరి ప్రభు ఏం చేశాడు? పునరుద్ధాన పండుగ మొదలుకొని ఇప్పటి వరకు అంటే 14 రోజులే. మరి ఇంకా దగ్గర 25 రోజుల దాకా ఉన్నాయి. ఇంకా 26 రోజుల దాకా ఏం చేశాడు ప్రభు అంటే, నంబర్ 1 శిష్యులను ఆయన సిద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. దేని కొరకు సిద్ధం చేస్తున్నాడు? ఆరోహణం కొరకు. దేని కొరకు సిద్ధం చేస్తున్నాడు? ఆరోహణం. ఇష్టపడతాను తీసుకుంటాను. శిష్యులను దేని కొరకు సిద్ధం చేస్తున్నాడు ప్రభు? ఆరోహణం కొరకు. వాళ్ళకి అప్పటిదాకా ఆరోహణం అంటే ఏంటో తెలియదు. ఆరోహణం అంటే ఏంటో తెలియదు. నంబర్ 1. రెండోది ఏంటంటే శిష్యులను ఇంకొక ప్రాముఖ్యమైన విషయం గురించి సిద్ధం చేస్తున్నాడు 40 రోజుల్లో. ఏంటది? ఇదిగో నేను ఆరోహణమైన తర్వాత మీరు నన్ను భౌతిక రూపంలో మీరు నన్ను
చూడలేరు, చూడరు. ఎందుకు ఇది మరి మరలా 40 రోజులు ఇదే చెప్తుండ్రు శిష్యులకు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాడు ప్రభు అంటే, శిష్యులు ప్రభు మీద బాగా ఆధారపడ్డారు. ప్రభు భౌతికపరమైనటువంటి దేహం మీద ఆధారపడ్డారు. కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. ప్రభు ఇంకా శిష్యులు కలిసి దోణిలో ప్రయాణం చేస్తున్నారు. భయంకరమైన తుఫాన్ వచ్చింది. ప్రభు అదే దోణిలో ఉన్నాడు, అలసిపోయి పట్టుకొని ఉన్నారు. దోణి బద్దలయ్యేంతగా ఉందంట తుఫాన్, అలలు. ఇప్పుడు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు, చేయలేదు. గోవాకు పోయినప్పుడు పాస్టర్ మనోజ్ కురారి అని ఉంటారు గోవాలో పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారు సంఘస్థులు సముద్రం లోపలికి పోయి 4-5 రోజులు సముద్రంలో రొయ్యలు వేటాడి, రొయ్యలు నేను అక్కడ తిన్నంత ఫ్రెష్ రొయ్యలు, బతుకున్న రొయ్యలు తిన్న అక్కడ ఇట్లా పట్టుకొచ్చి, ఇంత పెద్ద పెద్ద మనం అటిపళ్ళు అమ్ముతారు చూడు, అంత పెద్ద దాంట్లో ప్లాస్టిక్ దాంట్లో లేపుతున్నాయి, ఎగురుతున్నాయి రొయ్యలు, ఇంతున్నాయి. పెద్ద చెకోడి చక్రం ఉంటుంది చూడు, ఇంతున్నాయి సైజులు డిఫరెంట్. సముద్రంలో ఇంత టైగర్ రొయ్య అయితే ఇంతున్నది, ఇంత టైగర్ రొయ్య ఇట్లా ఎగురుతుంటే వెంటనే తీసి తోలు గీలు అన్నీ తీసి ఉప్పు కారం అవి పెట్టి ఇలా 5-10 నిమిషాలు ఇట్లా గరం గరం వేస్తేనే ఉన్నారు. అప్పుడు మమ్మల్ని ఒక 20 నిమిషాలు దగ్గర ఎక్కడ ఎంత దూరం అంటే, మేము పడవెక్కింది మొదలుకొని దగ్గర నేను చెప్పే కడుపుకున్నాను దూరం. మేము సముద్రం మీద పోయినప్పుడు మామూలుగా పోతేనే ఇట్లా ఇట్లా అవుతాను, మామూలుగా స్పీడ్గా మామూలుగా పోతేనే ఇట్లున్నది మూమెంట్. మొత్తం దోణి బద్దలయ్యేంతగా తుఫాన్ వచ్చిందంట. ప్రభు ఆ దోణిలోనే ఉన్నాడు. మరి ఇంతమంది శిష్యులు ఒక్కడు కూడా, అరే మనం ఎందుకు భయపడుతున్నాం, ఎందుకు అరుస్తున్నాం, ప్రభువే మన దోణులు ఉన్నారు కదా, ప్రభు ఉన్నాక మనకి ఏమవుతుంది అని ఒక్క మాట ఎవరు అనలేకపోయాను. అందరూ ఓ అని మొత్తుకొని, ప్రభువా మేము చనిపోతున్నామని నిద్రపోతున్న ప్రభుని లేకపోతే ప్రభు తన చెయ్యి చాపి గాలి తుఫాను గద్దించినప్పుడు సముద్రం నిమ్మలం అయిపోయింది. హల్లెలూయా. అంటే ఇట్లా ప్రతి దానికి వారు దేవుని మీద ఆధారపడ్డారు. ఇంకో సందర్భం జ్ఞాపకం చేస్తాను. ప్రభు వాక్యం వినడానికి 5,000 మంది పురుషులు కొండ దగ్గర ప్రసంగాన్ని వింటున్నారు. సాయంకాలం అయిపోతుంది. శిష్యులు వెళ్ళవచ్చి ప్రభు చెవులు ఏం చెప్తారంటే, ప్రభువా ఇప్పటిదాకా వాక్యం విన్నారు సార్, మనం కూడా ఈ రాత్రి వెళ్ళిపోయి ఎక్కడ ఉండాలో ఏం తినాలో చూసుకోవాలా, ఇంతమంది ఉన్నారో వాళ్ళందరికీ భోజనం పెట్టాల్సి వస్తుందో అని పంపించేయండి. ప్రభు అంటాడు, పంపించేది లేదు, మీరే భోజనం ఏర్పాటు చేయండి. ఏం చేయాలి? మీరే భోజనం ఇవ్వాలనుకుంటున్నాము. మళ్ళీ మేము ఊళ్ళకి పోయి కిరాణా షాపులు పోయి ఇవన్నీ కొనుక్కొని తెచ్చేయండి. లేదు, అది కాదు. ఏమున్నాయి మీ దగ్గర? 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తింటారు? ఇద్దరు తింటారు అనుకున్నాం. బాగా పుష్టిగా తినేవాళ్ళు 2 తింటారు. 5 రొట్టెలు 2 చేపలు, 2.5 రొట్టె ఒకరికి, 2.5 ఒకరికి, ముగ్గురు చేప ఒకరు, ఒకసారి 2 అనుకోండి. ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు తప్ప ఏం లేవు. సరే వాటిని తీసుకోండి అని 5 రొట్టెలు 2 చేపలను చేతిలో తీసుకొని హస్తములు చాపి ప్రభు వైపు, తండ్రి వైపు, తండ్రి వీటిని ఆస్వాదించండి, దీవించండి అంటే 5,000 పురుషులు తిన్న తర్వాత మిగిలిన రొట్టెల చేపలు గంపలలో ఎత్తితే 12 గంపలు మిగిలినాయి. హల్లెలూయా. ఎన్ని గంపలు? 12 గంపలు మిగిలినాయి. ఇప్పుడు ఇక్కడ కూడా భోజనం కావాల్సి వచ్చినప్పుడు ప్రభు మీద వారు ఆధారపడ్డారు. ఆ తర్వాత 3వ ఉదాహరణ, అయ్యా ప్రార్థన ఎట్లా చేయాలి, మాకు ప్రార్థన నేర్పించండి అంటే ప్రభు వారికి ప్రార్థన నేర్పించారు. ఇట్లా చాలా సందర్భాలు మీకు జ్ఞాపకం చేయొచ్చు. అయ్యా మా దగ్గరకు వచ్చి స్వస్థత చేయమని మేము ప్రార్థన చేసి స్వస్థత కాలేదు, మీరు ప్రార్థన చేయమని స్వస్థత అయింది. ఇలాంటివి చాలా చాలా ప్రభు మీద ఆధారపడ్డారు వారు. అందుకే ఇప్పుడు ప్రభు వారిని ఈ 40 దినములు వారిని ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఏమని? 40 దినములు అయిపోయిన తర్వాత మీరు నన్ను చూడరు, నేను మీ మధ్యలో ఉండను. కాబట్టి నేను లేకపోయినా కూడా నా ఆత్మ మీతో ఉంటుంది. హల్లెలూయా. అలా ప్రిపేర్ చేస్తున్నాడు, వారిని సిద్ధం చేస్తున్నాడు. అంత మాత్రం కాదు, నా యందు విశ్వాసం ఉంచిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని ప్రభు చెప్పాడు. ఇక్కడ ప్రభు వారితో కలిసి భోజనం చేసినట్లుగా కూడా మనకు యోహాను సువార్తలో కనబడతా ఉంది. ఇదే మార్కు సువార్తలో చూసినట్లయితే 16వ అధ్యాయంలో
14 పిమ్మట 11 మంది శిష్యులు భోజనంలో కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించను. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున ధైర్యములను వెలగొట్టుదురు, క్రొత్త భాషను మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైన దేన్ని తాగినను అవి హాని చేయదు, రోగుల మీద చేతులుంచిన వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పారు. ఇవన్నీ ప్రభు శిష్యులతో చెప్పినటువంటి మాటలు. ఏమన్నాడు చెప్పండి, ఏమన్నాడు? నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడు, నమ్మని వారికి శిక్ష. నమ్మిన వారి వల్ల ఈ సూచనలు ఏమో సూచనలు ధైర్యాలు కొడతారు, భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తిపడతారు. మొన్న ఇక్కడనే కుమారుడు వచ్చి వెళ్తా ఉంటే కొన్ని ఎంట్రన్స్ ఒక ఇంట్లో నుంచి ఫస్ట్ ఒక అమ్మాయి పరిగెత్తుకొని వచ్చింది బయట. మేము కారు ఆపినాం. ఆ అమ్మాయి వెనకాలే వాళ్ళ నాన్న పరిగెత్తుకొని వచ్చింది. ఏది వీళ్ళు పరిగెత్తుకొని వచ్చిన మోరి ఉంది. వాళ్ళ నాన్న ఆ అమ్మాయిని పక్కన చెప్పి ఆ మోరి ఇట్లా అందరూ మోరుడు అందరూ చేయబెడుతుంది. ఏదనేసరికి మోరుడు అందరూ చేయబెట్టి పామండి దగ్గర 6-7 అడుగులు ఉంది. ఎంత నడు పాము, దాన్ని తోకబడి గుంజుతుండు. కారాపి చూస్తున్నాం, మోరి లోపల అందరూ చేయబెట్టి దాన్ని తోకపట్టి గుంజి కష్టం ఉరికింది దాన్ని. నేను అనుకున్నాను ఇది పాము తోక ఎక్కబడి దాన్ని తోక పట్టుకొని బట్టలు ఉతుకుతారు, జీన్స్ ప్యాంట్ ఉతుకుతారు, అట్లా 2 ఉతుకులు ఉతుకుగా అలా 2 వక్కలేదు దాన్ని. ప్రభు చెప్పి పాములు పట్టుకోండి ఇదేనేమో ధైర్యం ఉంది. అలా ఉండదా నాకు పాము ఇంతున్నది దగ్గర అంతున్నది. సిమెంట్ రోడ్ గేసి అప్పటి దాన్ని. దేవుని నామంలో రక్షణ పొందిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి. రోగులను ముట్టినప్పుడు వారు స్వస్థత పొందుతారు. అర్ధరాత్రి మీ బాబుకో పాపకో బాగా జ్వరం వచ్చింది, ఏం చేయాలి మీరు చెప్పండి? ఏం చేయాలి? చిన్న నూనె రాసి ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేస్తే కూడా అద్భుతాలు జరుగుతాయి. దేవుడు చెప్పిన మాట, దేవా నీ నామంలో ఈ జ్వరమును గర్తిస్తున్నాను, నా కుమారునికి నా కుమార్తెకు స్వస్థత దయచేస్తాడు దేవుడు. దేవుడు చెప్పిన మాట, నాయన విశ్వాసం ఉంచిన వారు నాకంటే గొప్ప కార్యములు చేస్తారు. జాగ్రత్తగా గమనించండి. పేతురు గారి జీవితంలో ప్రభు చెప్పినటువంటి ఈ మాటలను ఆయన విని ఆయన బోధ చేస్తున్నప్పుడు ఆయన మొదటి ప్రసంగం వినగానే 3000 మంది రక్షించబడ్డారు. హల్లెలూయా. 3000 మంది బాప్తిజం పొందారు. బాప్తిజం పొందినాక వారు చేసినటువంటి మొట్టమొదటి పనిని చెప్పండి, ఎవరని చెప్పండి? బాప్తిజం పొందినాక వారు చేసిన మొట్టమొదటి పని 3000 మంది బాప్తిజం పొందుతారు కదా. అపోస్తలుల కార్యం చెప్పండి, గుర్తులేదా? తెలియరా? ఆది సంఘం 3000 మంది బాప్తిజం పొందినాక వారు చేసిన మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? వారి స్థిర చర ఆస్తులను అమ్మి సంఘములో ఉన్న అనేక మందిని బాగు చేసిండ్రంట. హల్లెలూయా. అంటే అర్థమేంటి దాని అర్థమేంటి? సంఘములో అప్పులు ఎవరుకున్నాయో, ఆర్థిక కష్టాలు ఎవరుకున్నాయో, ఈ 3000 మంది బాప్తిజం పొంది వారికి ఉన్నటువంటి డబ్బులు, ఆస్తులు, అంతస్తులు అన్నీ అమ్మేసి ఎవరెవరికైతే అప్పులు ఉన్నాయి వాళ్ళందరూ అప్పులు కట్టేసారు. ఇట్లా ఎవరైనా ఒక 2 అమ్మితే ఎంత బాగుంటుంది. అందరూ కదా, కుమ్మగూడెం సంఘంలో 3 అమ్మితే మొత్తం సంఘంలో ఎంతమందికి ఇబ్బందులు ఉన్నాయో
ఎంతమందికి ఆర్థిక పరమైన అన్నీ పోతాయి. మీరు అనొచ్చు, మానిపోయి నేను ఎందుకు అమ్మాలయ్యా. ప్రభువు చెప్పినటువంటి మాట అదే. బాప్తిజం పొందినప్పుడు వాళ్ళు చేసారు, మీకు చదివిస్తారు. ఇప్పుడు ఏదో మమ్మల్ని ఏదో పైసలు అడుగుతారు అనుకోకండి. ఇక్కడ ఉన్నటువంటి మాటని మీకు చదివిస్తాను. మీరే వినండి. నేను చదువుతా అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 41 నుంచి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిజము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట ఇవన్నీ బాగానే ఉన్నాయి. చూడండి, హిందీకి మనం చదువుకుంటూ వస్తే 45, ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టింది. అందరూ పంచిపెడతారా? ఇప్పుడు ఈ రాత్రి కనుక దేవుడు నాతో మాట్లాడు, దేవుడు వాక్కు ద్వారా నాతో మాట్లాడు. ఇక్కడే పక్కన నాకున్న 7 గుంటల స్థలం అమ్మేసి పలానా కుమ్మరుడు సంఘంలో పలానా వాళ్ళ పేర్లను దేవుడు నాకు బయలుపరిస్తే రేపు పొద్దున్నే అమ్మేస్తాను నేను. రేపు పొద్దున్నే, అతిశయోక్తి కాదు, అతిశయం కాదు. ప్రభు చెప్తే మాత్రం కంపల్సరీ అమ్మేస్తాను, నో డౌట్. ప్రభు చెప్పిండు కాబట్టి. ఇది కాకుండా ఇంకోటి ఇస్తాడు ప్రభు. హల్లెలూయా. ఇది కాకుంటే ఇంకోటి ఇస్తాడు. మరి మన పరిస్థితి ఏంటి? స్థలాలు పొలాలు అమ్మే నాకు అవసరం లేదు, సమయానికి మందిరానికి వస్తున్నామా అది విషయం. దేవుని సేవలో పాలిభాగస్తులం అవుతున్నామా? ఎంతమందికి సువార్త చెప్పినాం? ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నాం? మరి ఇవన్నీ ప్రాముఖ్యమైనవి. సో వారిని ప్రభు సిద్ధం చేస్తున్నాడు. అయ్యా, ఆరోహణం కాబోతున్నాను, ఇదివరకు ఉన్నట్టుంటే నడవదు, నేను అయితే మీ పక్కన ఉన్నాను ఎప్పటికీ. కాబట్టి నేను భౌతికంగా లేకపోయినా గోజాడి నా కొరకు ప్రార్థన చేసి అన్ని ఆశీర్వాదాలను, దీవెనలు మీరు పొందుకోండి అని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో నీవే గుంపులో ఉన్నావు? చూసి నమ్మే గుంపులో ఉన్నావా? చూడకుండా నమ్మే గుంపులో ఉన్నావా? చూసి కూడా నమ్మని గుంపులో ఉన్నావా? ఒకవేళ చూసి కూడా నమ్మని గుంపులో ఉంటే నువ్వు ఘోరమైన పరిస్థితిలో ఉన్నట్లు. చూసి నమ్మితే కొంచెం పర్వాలేదు, కానీ దేవునికి ఇష్టమైనది ఏంటంటే చూడకుండా నమ్మడం. లాస్ట్ ఒక మాట చెప్పి ముగిస్తాను. నాకు చాలా ఇష్టము, చాలామందికి ఇష్టం అబ్రహాం అంటే. ఎందుకో తెలుసా? వృద్ధాప్యంలో యెహోవాని చూసినప్పుడు ముసలోడు అయినా కూడా నేల మట్టుకు వంగి ఆయన నమస్కరించినాడు. నమస్కరించి ఏమన్నాడు? అయ్యా, ఈరోజు నీ దాసుని దాటిపోదు. ఎంతకాలమైన మనం అట్లాంటి ప్రార్థన చేసి, దేవా ఈరోజు నువ్వు నాకు జవాబిచ్చే వరకు నేను మోకాళ్ళ మీదకి వెళ్ళి దిగను, నువ్వు నాతో మాట్లాడే వరకు నేను ఉదోడి రాత్రి నేను ప్రభు సన్నిధిలో మంచినీళ్ళు ఇస్తాడు, శ్రేష్టమైన అద్భుతమైన భోజనం సిద్ధం చేస్తాడు. సిద్ధం చేసి భోజనం అయిపోయిన తర్వాత యెహోవా దేవుడు అంటాడు, అయ్యా నెక్స్ట్ టైం మరలా నీ ఇంటికి వస్తాను, నీ ఇంటికి వచ్చినప్పుడు నీ చేతిలో కుమారుడు ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? నమ్మాడు అంతే. హల్లెలూయా. కుమారుడిని చూడలేదు, కుమారుడు ఎట్లా పుడతాడు, నేను వృద్ధుడిని, నా భార్య వృద్ధురాలు, ఇవేం ఆలోచన చేయలేదు, నమ్మిండు అంతే.
దాన్నే నేను అంటాను చూడకుండా నమ్మడం. హల్లెలూయా. సత్యమని ఏం చేసింది? నవ్వడానికి నమ్మడానికి తేడా ఉన్నదా లేదా అమ్మ? నమ్మడం వేరు, నవ్వడం వేరు. ఎప్పుడు నవ్వుతాం మనం? ఇది ఎప్పుడు అవుతుందిలే, ఇది అవుతుందా అని నవ్వుతారు కొంతమంది. ఇది కాదు, ఇట్లనే ఉంటుంది. మంచి భోజనం పెట్టినాం కాబట్టి మనం మనల్ని ఏదో తృప్తిపరచాలి కాబట్టి ఏదో మాట చెప్పిపోతుండ్రు, వచ్చే సంవత్సరం మీ ఇల్లు అవుతుంది, వాకిలు అవుతుంది, పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారని. అంటే మానవుల ఆలోచన అట్లే ఉంటాయి. మేము భోజనం పెట్టినాం కాబట్టి అయ్యగారు మా ఇంటికి వచ్చి మీ ఇంటిది అయితే అదైతుంది అని చెప్పినా అట్లా మనం ఆలోచన చేస్తాం. దేవుడు బలికిచ్చిండని, దేవుడు మాట్లాడించిండని, దేవుడు బయలుపరిచిండని మనము గ్రహించాము. కానీ అబ్రాహాము మాత్రం నమ్మాడు. సేమ్ మరుసటి ఏట అబ్రాహాము ఇంటికి వచ్చేసరికి చేతిలో కుమారుడు, ఆయన పేరు ఇస్సాకు. హల్లెలూయా. అందుకే ఇస్సాకుని అంటారు వాగ్దాన పుత్రుడు. ఏ పుత్రుడు? వాగ్దాన పుత్రుడు. అంటే వాగ్దానము ద్వారా కలిగిన పుత్రుడు. చూడకుండా నమ్మాడు. మనం కూడా చూడకుండా నమ్మే స్థితిలోనికి మనము ఎదగాలి. ప్రభువా, నేను చూడకుండా నమ్ముతాను. ఇదివరకే నా జీవితంలో గొప్ప కార్యములు చేస్తావు, ఇదివరకే నూతన క్రియలు నా జీవితంలో చేస్తాను, ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు. నేను అంటాను, ఇప్పటిదాకా మనం చూసిన ప్రభు కార్యాలు మన జీవితాలలో గొప్ప కార్యాలు, ఆశ్చర్యక్రియలు బహుశా 10%, 20% చూసినట్టున్నాం మేము. అంతే. ఇంక 80% మనం చూడాల్సింది. ఎంత కూడా మన విశ్వాసానికి పరీక్ష. ఈ పరీక్షలో పాస్ అయితే ఇంకా మనం చూడవలసినవి గొప్ప కార్యాలు ఉన్నాయి. అలాంటి గొప్ప కార్యాలు మీరందరూ చూచి మీ జీవితాలు, మీ కుటుంబాలు అన్నీ కూడా ఆశీర్వదించబడాలని కోరుతున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడ, మహోన్నతుడ, ఈ వాక్యములు మా అందరి హృదయంలో వినికిడిలో నీరు కట్టి ఫలింపచ్చే ఇప్పుడు